వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ గాయపడ్డ సింహం సినిమా వల్ల అంటే నేను నమ్మేది ఇది పర్సనల్గా. దీనివల్ల కొత్తగా జేడీ చక్రవర్తికి వచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే జేడీ బ్రాండ్ అట్టాగే ఉంది. బట్ నాకు కావాల్సింది ఏంటంటే మీ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గురించి ఒక దర్శకుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని కలగని 16 సంవత్సరాలు, కరెక్ట్ 16 సంవత్సరాలు అదే కళ మీద, అదే డ్రీమ్ మీద నిలబడి ఈరోజు ఇంకొన్ని గంటల్లో ఆయన కళ నెరవేరబోతుంది. కరెక్ట్. సో ఆయన కష్టాన్ని తగ్గించి చూసిన మనిషి మీరు. ముందు నాకు డైరెక్టర్ గురించి చెప్పండి. ఇప్పుడు మీ ఛానల్ పేరులోనే ఉంది ఐ డ్రీమ్ అని. ఎస్. సో అతను కూడా అక్కడ ఐ డ్రీమ్ అని మొదలెట్టాడు 2010లో. అండ్ ఎవ్రీ డైరెక్టర్స్ డ్రీమ్ అండి ఒక సినిమా చేయాలి. ఆ సినిమా ఇప్పుడు నాకు ఇందాక తెగ నచ్చాడు. ఇందాక వచ్చాడు నా దగ్గరికి, ఇప్పుడే సెన్సర్ అయిపోయిందని చెప్పడానికి. నాకు ఎందుకు నచ్చాడంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు, చాలా టెన్షన్లో ఉన్నాడు. అది నచ్చటం అంటే అండి, అది ఫస్ట్ టైం డైరెక్టర్కి, ప్రతి డైరెక్టర్కి ఆ టెన్షన్ ఉంటుంది. సార్ మనం ఎంత చెప్పినా నథింగ్ అని వాదీసేవు, ఆ టెన్షన్ ఉన్నంత వరకే నా ఉద్దేశం డైరెక్షన్ చేయాలి. సార్ ఇప్పుడు నేను ఆ విషయం చెప్తున్నప్పుడు అలా మీ మీద లైట్ వచ్చి వెళ్ళింది చూసారుగా, అది నిజం అన్నమాట. నిజం. అప్పుడు కాంతి మీ మీద పెరగటం లాంటిది నిజం. నేను చెప్పిన విషయం మీకు నేచర్ కూడా మీకు స్పందిస్తుంది. సో తను ఆ టెన్షన్ చూసి ఎందుకు ముచ్చటేసిందంటే, నేను సినిమా తీసాను, అది ఇప్పుడే సెన్సర్ అయింది. సెన్సర్ వాళ్ళు ఏమన్నారు అన్న, అదేనండి అదే అంటే ఆ ఒక్క ఏదైతే టెన్షన్ ఉంటుందో అది నాకు చూడడానికి ముచ్చటేసింది. బికాజ్ ప్రతి ఫస్ట్ టైం డైరెక్టర్కి అది ఉంటుంది. సెకండ్, తను షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత బ్రేకప్ కన్సల్టెంట్ అని ఒక వెబ్ సిరీస్ చేసి, నాకు తెలిసినంత వరకు తను ఒక 4-5 సినిమాలు డైరెక్ట్ చేసినంత అనుభవం ఉంది కరెక్ట్ తన దగ్గర. చాలా తెలివి గలవాడు, సమయస్ఫూర్తి గలవాడు. అన్నిటికీ మించి తనకు ఒక విచిత్రమైన ఒక వేరే ఒక శైలి ఉంది. తను మాట్లాడినప్పుడు చాలా సైలెంట్గా మాట్లాడతాడు, కానీ దాంట్లో ఒక వ్యంగ్యం ఉంటుంది, ఒక వెటకారం ఉంటుంది. అది మనకు అర్థమై నవ్వుకునే లోపల మళ్ళీ ఇంకో పదం మాట్లాడేస్తాడు. తను హ్యూమర్ని ఎఫర్ట్ తనకి ఎఫర్ట్ పెట్టాడు. తన నరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. అది జీర్ణించుకుపోవటం వల్ల ఏదైతే తనకున్న ఆ ట్రైట్ ఏదైతే ఉందో అది సినిమాలో పుష్కలంగా పెట్టాడు సార్. అది మీకు పుష్కలంగా కనిపిస్తుంది. అంటే ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను తనతో నవ్వుతూ అంటూ ఉంటా. ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చింది అనుకోండి, దాంట్లో ఉండే ఏదైనా సీన్ చూసాడు అనుకోండి, కాపీ కొట్టేసి పెడతాడని నేను అన్ను. స్పూఫ్ కూడా అన్ను నేను. దాన్ని తీసుకుని చాలా రియలిస్టిక్గా తన సినిమాలో ఎలా వాడుకోగలడో మీరు ఈ సినిమాలో చూడొచ్చు. సో ఐ థింక్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ రైటర్, ఈక్వలీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. అంటే యాక్చువల్గా ఇది నేను చాలా దగ్గర సోర్స్ ద్వారా తెలుసుకున్నదే. జేడీ చక్రవర్తి చూడని స్టార్డమ్ లేదు, జేడీ చక్రవర్తి కొట్టని హిట్ లేదు, జేడీ చక్రవర్తి పడి లేచిన సందర్భాలు ఎన్నో. ఇంత కెరీర్ చూసిన మీరు సెట్లో, ఈ గాయపడ్డ సినిమా సెట్లో చొక్కా మార్చుకోవాలంటే సెట్లోనే, అంటే క్యారీ వ్యాన్కి వెళ్ళి వచ్చే లోపల లేట్ అయిపోద్దని అక్కడే సెట్లోనే ఒక ముగ్గురిని అడ్డం పెట్టుకొని టక్క షర్ట్స్ మార్చేసుకోవడం, అండ్ ఈవెన్ ప్యాంట్ మార్చుకోవాలన్నా వాళ్ళు అడ్డం నుంచినారు, కానీ నాకు అడ్డం వద్దని చెప్పారు. అంటే నాకు మేకర్సే చెప్పారు, ఓకే క్యారీ వ్యాన్కి వెళ్ళి వచ్చే లోపల లేట్ అయిపోద్దాము. అది నిజమండి. ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటుందండి. ఇప్పుడు మేము ఒక ఫ్యాక్టరీలో చేసాం, అది అల్యూమినియం ఫ్యాక్టరీ. ఇప్పుడు అల్యూమినియం కాదు, హెచ్ఎంటి. ఏంటంటే క్యారవాన్ ఉన్న చోటు నుంచి స్పాట్కి 10 minutes అండి వెళ్ళడానికి, రావడానికి 10 minutes, మార్చుకోవడానికి 10 minutes. అలా నాకు 8 changes ఉన్నాయి. అవును, 4 hours పడుతుందండి. మధ్యలో ఎవరైనా ఫోన్ చేశారనుకోండి 4.5 hours పడుతుంది. మధ్యలో మనం ఎవరికైనా ఫోన్ చేసామనుకోండి 5 hours పడుతుంది. సో ఒక 4 గంటల సేపు అంటే ఒక హాఫ్ కాల్ షీట్ వేస్ట్ అవుతుంది.
ఒక చొక్కా మార్చుకోవడానికి అంత దూరం వెళ్ళి రావటం అనవసరం. అదే ఇక్కడ అనుకోండి, నేను మొత్తం 8 చొక్కాలు 10 నిమిషాలు మార్చుకున్నాను. సార్ సో టైం సేవింగ్ అండి. ఇప్పుడు ఇది ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రొడ్యూసర్ని, నేను డైరెక్టర్ని కనుక అని కాదండి. అది ఇట్స్ ఎ బేసిక్ హ్యూమన్ ట్రేట్. ఎవరికైనా టైం వేస్టే కదా సార్. అనే ఉద్దేశంతో అట్లా చేశానండి. దీనికి మేకర్స్ చెప్పారంటే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మేకర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంటే నేను సీరియస్ క్వశ్చన్ అనుకుంటున్నా, దీని Yeah. మధ్య ఏమైనా కాన్సెప్ట్ ఉండొచ్చేమో. ప్రమోషన్స్లో మీరున్న దగ్గర తరుణ్ భాస్కర్ గారు ఉండట్లేదు, తరుణ్ భాస్కర్ ఉన్న దగ్గర మీరు ఉండట్లేదు. అండ్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్లో కూడా ఆ సినిమాలో ఆయన లేయర్ వేరుగా ఉంటుంది, మీ లేయర్ వేరుగా ఉంటుంది. ఇద్దరు కలిసిన ఆ సీక్వెన్స్ షార్ట్స్ కానీ ఏవి చూపించట్లేదు. ఇది కాన్షియస్గా తీసుకున్న డిసిషనా? మీరు అనేది సినిమాలోనా ఇంటర్వ్యూస్లోనా? ఇంటర్వ్యూస్లోనూ అలాగే ఉంది, ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రమోషన్ కంటెంట్లోనూ అలాగే ఉంది. మీరు చూడండి, సినిమాలో ఉన్నది మెయింటైన్ చేస్తున్నాం మేము. అదే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అలా మీకు అనిపించింది, ఇప్పుడు నేను కాదంటే బాగుండదు. కానీ అది కాదు. అసలు విషయం ఏంటంటే, సినిమా డేట్ రిలీజ్ అనుకునే టైంకి ముందే తరుణ్ సినిమా ఈ నగరంలో ఏమైంది, పార్ట్ 2 సినిమా ఆల్రెడీ తను 4-5 months బ్యాకే ఈ డేట్స్ బ్లాక్ చేసుకుని థైలాండ్లో షూటింగ్ తను. సో తను షూటింగ్ నిమిత్తం అక్కడ ఉన్నాడు. కాబట్టి మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేయటం కుదరట్లేదు. అండ్ అంటే కంటెంట్ పరంగా చూసుకున్నా సరే, అది మీరు చెప్పారు కనుక ఇప్పటి నుంచి దీన్ని వాడుకుంటాను రాజా. నేను వాడుకొని యాక్చువల్లీ కాంటెంట్ ప్రకారం ఇద్దరం కలవకూడదు, అందుకే కలవట్లేదని. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన కనుక నెక్స్ట్ ఇంటర్వ్యూ చూడండి, అదే చెప్పబోతున్నా. అప్పుడు లైట్ మళ్ళీ అలా ఆఫ్ అయ్యి ఆన్ అవుద్ది. అంటే ఈవెన్ కంటెంట్ పరంగా చూసుకున్నా సరే, ఇప్పుడు తరుణ్ భాస్కర్ ఒక యుఎస్ వెళ్ళాలనుకున్నారు, Correct. వీసా కష్టాలు. కరెక్ట్ బట్ ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు. కరెక్ట్. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ హీరో ఈ Correct. క్యారెక్టర్ మీ డెన్కి రావాలి, లేదా మిమ్మల్ని మీట్ అవ్వాలి. ఏదో రకంగా కనెక్షన్ రకంగా అనుకోండి, కనెక్షన్. బట్ ఇప్పుడు దాకా ఎందుకు ఆ కంటెంట్ ఇవ్వలేదు అని నా డౌట్. అదేనండి, ఇప్పుడు అది ఇచ్చేస్తే మీకు ఏమో చూసేసి మీరు అడిగేవారు కాదు ఫస్ట్. రెండోది, ఆ పాయింట్కి ఆ సీన్కి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే సో దాన్ని రివీల్ చేస్తే మజా పోతుందండి. కాంటెంట్కి సంబంధించిన విషయం అది. ఓకే సో సినిమాలో ఒక మేజర్ ట్విస్ట్కి సంబంధించిన మా ఇద్దరు కాంబినేషన్ ఒక మేజర్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే సినిమాలో మజా పోతుంది. అందుకని ఇది కాన్షియస్గా ఆ సినిమా వరకు కాన్షియస్గా ఆపాం. కానీ ఇది ఇద్దరం కలిసి చేసామండి. దాని ఊరెళ్ళే ముందర ఒక 7-8 ఇంటర్వ్యూస్ కలిసి చేసాం. సార్. దాని తర్వాత తను థైలాండ్ వెళ్ళిపోయాడు. ఓకే. అండ్ నాకు మనుషుల్లో బాగా ఇష్టమైంది వాళ్ళ సెన్సిబిలిటీస్. కరెక్ట్ సో అంటే వాళ్ళు చేసే వర్క్లో కూడా సెన్సిబిలిటీస్ కనిపిస్తాయి. కరెక్ట్. మీరు తరుణ్ భాస్కర్ గారు డే 1 కలిసినప్పుడు ఆ మూమెంట్ ఏం మాట్లాడుకున్నారు? తరుణ్ నన్ను మాట్లాడనివ్వలేదండి. తను హీ వాస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ నేను తరుణ్ షూట్కి వెళ్ళాను ఫస్ట్ డే. నాకు ఆ షూట్ లేదు నాకు.